నమస్కారం, నేను మీ కిరణ్మయిని. కడుపు నొప్పి ఎందుకు తెస్తే తెలుసా బిడ్డ? చెప్తా విను. హాయ్, నేను చెప్పేది చిన్నపిల్లలకు కడుపు నొప్పి అడపదడప వస్తూ ఉంటుంది. అది ఎందువలన వస్తుందంటే, పిల్లలు స్కూల్ నుంచి రాగానే బయటికి వెళ్ళి మట్టిలో ఇసుకలో ఆడుకుంటూ ఉంటారు. ఆడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, గోర్లు ఉంటాయి కదా, గోర్లలోకి మట్టి డస్ట్ అనేది వెళ్ళి అదంతా అట్లనే ఉండిపోతుంది. వాళ్ళకి తెలియదు కదా చేతులు కడుక్కోవాలి, అన్నం తినాలి అని. అమ్మ ఏం చేస్తుంది, పిల్లలు రండి రండి, అన్నం ఆకలి అవుతుంది, ఆకలి అవుతలేదా, తినరా అని పిలుస్తుంది. పిలవగానే పిల్లలు ఏం చేస్తారు, డైరెక్ట్ వచ్చేసేసి తింటూ ఉంటారు. అట్లా కాకుండా పిల్లలకి చేతుల శుభ్రత గురించి చెప్పాలి. చేతులు మంచిగా కడుక్కోవాలి. కనీసం మినిమం 2 నిమిషాలు కడుక్కోవాలి. చేతులు కడుక్కున్న తర్వాత భోజనం చేయాలి. మళ్ళీ మనం టాయిలెట్స్కి వెళ్తుంటాం, టాయిలెట్స్కి వెళ్ళగానే టాయిలెట్ పోసేసి వాటర్ పోసేసి వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా కాకుండా వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, కడుపులో నట్టలు వస్తాయన్నమాట. ఆ నట్టలు రావడం వల్ల ఏం జరుగుతుంది, పిల్లలకి ఐరన్ డెఫిషియన్సీ అనేది వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని, చేతులు శుభ్రపరచుకునే విధానాన్ని అంత ఈజీగా తీసుకోకుండా అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని అనుకుంటూ చేతులు శుభ్రంగా కడుక్కోండి. పిల్లలందరూ కూడా మంచిగా శుభ్రంగా చేతులు కడుక్కున్న తర్వాతనే భోజనం చేయాలి. మళ్ళీ మలమూత్ర విసర్జన తర్వాత కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, ప్లీజ్ subscribe my YouTube channel.